న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ఖబర్దార్, మా జననేత మందకృష్ణ మాదిగను దూషిస్తే సహించేది లేదు. మాదిగ మహిళా సమైక్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రేగుంట యశోద మాదిగ మాట్లాడుతూ, ఊరు పేరు తెలియని అడ్రస్ లేని ఒక మహిళ 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి ఎన్నో సామాజిక ఉద్యమాలు నడిపి విజయాలు సాధించిన మహానాయకుడు అన్నా మందకృష్ణ మాదిగ గారిని విచక్షణ రహితంగా చెప్పుతో కొడతా అని వాడు వీడు అని అసభ్యకరంగా తిట్టడం. అడ్రస్ లేని మహిళా సోదరి ఖబర్దార్, మాదిగలతో పెట్టుకుంటే మేము కుట్టే చెప్పులేని మెడకు వేసి ఊరేగింపు తీస్తాం జాగ్రత్త అని ఆమె మండిపడ్డారు. పేరు రేగుంట యశోద. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు నేను అధ్యక్షురాలిని. ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు మా మందకృష్ణ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మమ్మల్ని కానీ మా అన్నని కానీ ఇంతవరకు ఎదిరించిన దాఖలు ఎవరు లేరు. కానీ ఈరోజు ఈవిడ ఎవరితో వచ్చి ఊరు లేదు పేరు లేదు, దాని అడ్రస్ లేనిది ఇవాళ వచ్చి మా అన్నని ఎట్లా దొరికితే అట్లా మాట్లాడుతుంది. దీని అయ్య సొమ్ము గిట్ట మాకు వంచిస్తుందా? దీనికి ఎందుకు ఇంత నొప్పి? మేము ఉద్యమాలు చేసి మేము కష్టపడి మేము రోడ్ల మీద మేము ఎన్నో బాధలు పడుకుంటా మేము వర్గీకరణ సంపాదించుకుంటే దీనికి ఎందుకు ఇంతగానో మా అన్న మీద దీనికి ఇంత చెలాయించుకొని వాడు వీడు అంటుంది. ఇది ఎవరి మాకు? దీనికి ఏం హక్కున్నది? మా అన్న గోటికి సరిపోదు దీని ముఖము, ఖాళీ గోటికి సరిపోదు. దానికి ఈ రోజు ఇంత రుబాబు వచ్చిందంటే దీని వెనుక ఎవడున్నాడో ఏ కారణము ఎవరో ఉండేపాటికే అది ఇంత అదిగా చెలాయించుకొని మా అన్నని చెప్పుతో కొడతానన్నది. అదే చెప్పు తిరగదీసి మేము కొడతాం. చెప్పులు గుట్టేది మేము, డప్పులు మూసేది మేము. ఆ చెప్పు మాది, ఆ చెప్పు దాన్ని కాదు. ఆ చెప్పుతో దాని చెప్పులు మెడకెత్తాం దాన్ని. అది ఎందుకు మా అన్నని అంత నువ్వు అదిగా అది ఆడు ఈడు వాడు కృష్ణ మందకృష్ణ వాడంటది వీడంటది. దానికి ఏం హక్కు ఉన్నది? అన్న ఏ ఉద్యమం చేస్తే ఎవరికేమి అన్యాయం చేసిండా? ఎవరికి అన్యాయం చేయలే. అన్ని కులాలకు కూడా అన్న ఆదర్శంగా అయిండు. ఎన్నడూ కూడా ఏ కులాన్ని దూషించలేడు. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని జాతులకు ఈరోజు అన్న చేసిన కార్యక్రమాల అందరూ కూడా ఇప్పుడు లబ్ధి పొందున్నారు. ఇప్పుడు వికలాంగులు అంటే వికలాంగులల్లా లేలా నీ కులం లేలానే? నీ కులం ఎవరు? ఏ కులమో నీ కులంలో లేలా? వికలాంగులు లేలా? వికలాంగులకు పింఛనిప్పించిండే నాన్న. గుండె జబ్బులకు గుండె జబ్బుల ఆపరేషన్ చేపించి గుండె జబ్బులకు కూడా అన్న ఆదర్శంగా ఆదుకున్నాడు. దేంట్లో ఆదుకోకుండా ఏ కులాన్ని దూషించిండు, ఏ కులాన్ని అన్నాడు, ఏ కులాన్ని మా అన్న నిలదీచిండు. వర్గీకరణ కావాలని గవర్నమెంట్ తోడు కొట్లాడిండే, నీతో కొట్లాడలేడు. గవర్నమెంట్ తోడు కొట్లాడిండు మా అన్న. మందకృష్ణ గవర్నమెంట్ తోడు కొట్లాడిండు. ఇప్పుడు కోర్టు నుంచి మాకు రిజర్వేషన్ మాకు వచ్చింది. మాకు రిజర్వేషన్ వచ్చినప్పుడు నీకెంత నొప్పి? నీకెందుకు అంతగానో నొత్తందని మా అన్నని నువ్వు బాగా అంటాను. నీకేం నొత్తందే? నువ్వు మీటింగ్ పెట్టుకుంటే నీ గురించి పెట్టుకొని ఉంటే నువ్వు మా వర్గీకరణ గురించి పెట్టినావు కాబట్టి మా అన్న మాట్లాడిండు. నువ్వెందుకు మరి మా గురించి ఎందుకు మాట్లాడు? నీ మీటింగ్ నువ్వు పెట్టుకుంటే, నీ హైదరాబాద్ లో నువ్వు మీటింగ్ పెట్టుకుంటే మా అన్నకు నొచ్చింది అంటా. నువ్వు నీకెంత నొచ్చిందే? మా గురించి ఎందుకు మాట్లాడేవే? నువ్వు వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడేవే? నువ్వు వర్గీకరణ గురించి మాట్లాడకుండా నీ గురించి నువ్వు మాట్లాడుకునేదావు. నీకేదన్నా ఉంటే నీ హక్కు గురించి నువ్వు మాట్లాడుకునేదావు. అందు గురించే మా అన్న మాట్లాడిండేవి. నీకు నొచ్చిందా? ఎంత నొచ్చింది నీకు ఇంతగానో? ఇంత నువ్వు ఎందుకు అట్లా మాట్లాడినావు? నువ్వు ఒక మానవత్వం ఉన్న ఆడదానివేనా? నువ్వు ఆడదాని అయితే అట్లా మాట్లాడవు. నీ అయ్య సొమ్ము కాదు, నీ అబ్బ సొమ్ము కాదు, నీ మొగడు సంపాదించిన సొమ్ముల అన్న అందరికి ఆదర్శమైండే. వితంతులకు గాని వృద్ధులకు గాని ఈరోజు పింఛన్ వస్తుంది. వృద్ధుల కంటే ఇప్పుడు ఎవరి వల్ల వస్తుంది? 4000 రూపాయలు వికలాంగులకు వస్తున్నాయి. 4 కిలోల బియ్యం ఉంటే
1000 రూపాయలు ఉంటే 2000 అయ్యవలు పెంచిండే నీ అయ్య పెంచిండా నీ అయ్య ఇంట్లోకి ఇస్తాడా గౌరవం